సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జీసస్ త్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు నగరంలో శిలువ మార్గం నిర్వహించారు. మనుషుల మధ్య ద్వేషం, కక్షలకు తావు ఇవ్వకూడదని, ప్రేమ, క్షమా గుణాలతో జీవించాలన్న యేసు ప్రభు బోధనలను మననం చేసుకుందామని ఫాదర్ నక్కా డేవిడ్ రాజు తదితర క్రైస్తవ మత బోధకులు పేర్కొన్నారు. జీసస్ త్యాగానికి దర్శనంగా క్రైస్తవులు జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలో క్రైస్తవులు పెద్ద ఎత్తున శిలువ మార్గం ప్రదర్శన నిర్వహించారు. జగతికి శాంతి సందేశాన్నిస్తూ శాంతియుత సమాజం కోసం, సన్మార్గ జీవనాన్ని మానవజాతికి తెలియచేయడం కోసం శిలువనికి యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించిన రోజుగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుంటూ ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన నగరంలోని ప్రధాన మార్గాల్లో సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. అందరి కోసం మరణించారు. అగ్నికాన్ని రక్షించారు. నాడు మరణించారు. చూడండి, ఆయన చూసిన ప్రతి వాళ్ళు కూడా ఆయన రక్షించబడ్డారని. చూడండి, ఆయన దేవుడైన పలికిని అందరి కోసం మరణించారు. కేవలం అందరి కోసం మాత్రమే కాకుండా వీక్షకులందరికీ కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాశీస్సులు, శుభాభివందనాలు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా శుభ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా కొనియాడుతోంది. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ, ప్రపంచంలోని ప్రతి ఒక్కరు, అన్ని మతాల వారు ఈ యొక్క వేడుకలో పాలు పంచుకుంటున్నారు. ఎందుకు కారణం? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సాధారణంగా అది మనకు మంచి రోజు కాదు. కానీ యేసు ప్రభు చనిపోయిన రోజును ఎందుకు మనం గుడ్ ఫ్రైడే అంటాం, శుభ శుక్రవారం అంటాం? ఎందుకంటే యేసు ప్రభు తానొక్కడి మరణం ద్వారా మనందరూ కూడా మంచిని సౌకర్చారు, మనందరూ కూడా మరి రక్షణను తీసుకొచ్చారు. ఆయన ఒక్కరి మరణం వలన ప్రపంచం అంతా కూడా శాంతి సమాధానాలతో నింపబడింది, రక్షణ పొందింది. అందుకే యేసు ప్రభు మరణ దినాన్ని ఈరోజు మనం కొనియాడుతూ శుభ శుక్రవారంగా గుడ్ ఫ్రైడే కొనియాడుతున్నాం. వేదాల్లో కూడా ఉంది, మానవుల రక్షణార్థం ఎలాంటి మలినం లేని ఒక వ్యక్తి మరణించాలని ఉంది. గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మరణించిన వారిలో ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప మరెవరు కూడా లేరు. ఎలాంటి మలినం లేకుండా ఉన్న యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం రక్తాన్ని చిందించి రక్షణ తీసుకొచ్చారు. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అందరికి రక్షకుడు. కేవలం ఆయన కొంతమంది మాత్రం చనిపోలేదు, ఆయన అందరికి రక్షకుడు. ఆయన నమ్మిన ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు రక్షణ అందిస్తున్నారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని వీక్షించండి. ఈనాడు ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడైతే రైతు అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేస్తారని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన కుంచె దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. రైతు అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేస్తారని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన కుంచె దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. తనకు ఏఎంసీ చైర్మన్ పదవి వచ్చేందుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, బీజేపీ ఇన్ఛార్జి సుడిశెట్టి బాలాజీ తదితర కూటమి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వహించిన కుంచె నాని ప్రస్తుతం టీడీపీ మచిలీపట్నం రూరల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. స్వతహాగా రైతులైన తనకు రైతుల సమస్యల పట్ల అవగాహన ఉందని ఈ సందర్భంగా నాని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మార్గదర్శకాల మేరకు బాధ్యతాయుతంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా విధులను నిర్వహిస్తున్నానని కుంచె నాని తెలిపారు. మొన్న ప్రకటించిన మచిలీపట్నం మార్కెట్ యార్డ్కి మరి నా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం నన్ను మచిలీపట్నం మార్కెట్ యార్డుకి నియమించడం జరిగింది. మరి ఈ నియామకానికి ముఖ్య భూమిక పోషించిన మా స్థానిక శాసనసభ్యులు, అలాగే మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ అమాత్యులు కొల్లు రవీంద్ర గారి యొక్క, అలాగే బాలచౌరి గారు, మరి పార్లమెంటు అధ్యక్షులు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, బీజేపీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి సోడిశెట్టి బాలాజీ గారు, మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరి యొక్క ఆమోదంతో నన్ను నూతనంగా ఈ మార్కెట్ యార్డ్కి నియమించారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించారు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే కొల్లు రవీంద్ర గారికి మరి ఈ రాజకీయాల్లో రావటంలో నాకు మరి మొట్టమొదటి నుంచి నడుగుంటి నరసింహారావు గారు, మా కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు నడుగుంటి నరసింహారావు గారు, అలాగే గొర్రిపోటి గోపిచంద్ గారి యొక్క దీనిలో నేను 1982 నుంచి కూడా పార్టీలో వివిధ హోదాలో సేవలు చేస్తూ మండల తెలుగు యువత అధ్యక్షుడిగాను, అలాగే మండల పార్టీ ఉపాధ్యక్షులుగాను, జిల్లా కార్యదర్శిగాను, మండల పార్టీ అధ్యక్షులుగాను ప్రస్తుతం వరకు కొనసాగుతూ నిబద్ధతతో నేను పనిచేసినందుకు ఇవాళ నాకు మచిలీపట్నం మార్కెట్ కమిటీ అప్పచెప్పారు. అలాగే ఈ మచిలీపట్నం మార్కెట్ కమిటీని రాష్ట్రంలో ఒక మోడల్ మార్కెట్ కమిటీగా చేసే దానిలో కొల్లు రవీంద్ర గారు, మన ఎంపీ బాలచౌరి గారి యొక్క సారథ్యంలో రైతులకి సేవ చేయడానికి కోసం నేను కృషి చేస్తాను. మలకాపట్నం ఎల్ఈఎఫ్ చర్చిలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిపారు. మలకాపట్నం ఎల్ఈఎఫ్ చర్చిలో శుభ శుక్రవారం ఆరాధన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మత గురువులు ప్రభాకర్ రావు, భాస్కర్ రావు, జాన్ కెనడీ, అలెగ్జాండర్ తదితరులు ప్రభు శిలువుపై పలికిన 7 మాటలను వివరిస్తూ వ్యాఖ్యోపదేశం చేశారు. మానవుల రక్షణ కొరకు యేసుక్రీస్తు శిలువుపై బలియాగంగా తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టే రోజు కాబట్టి అది మానవాళికి మంచి శుక్రవారం అయిందని సంఘం కాపరి తంటెప్పుడి ప్రభాకర్ రావు తెలిపారు. దేవునికి మనిషికి మధ్య, అలాగే మనిషికి మధ్య గల అన్యోన్య ప్రేమ సంబంధాలు పునరుద్ధరించేదే చారిత్రాత్మక యేసు శిలువ అన్నారు. ఇది మానవాళికి జీవం, నిత్య జీవం, అనుభూతితో కూడిన అనుబంధం అని దేవుని శిలువ మర్మాలు వివరించారు. నగర పరిసర ప్రాంతాలని పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలపించిన యేసుక్రీస్తు గీతాలు అందరినీ అలరించాయి. ఆలోకానికి
యోహాను 8:27 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను చేయించున్నాను, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హెబ్రీ 13:5 నిన్ను విడువను ఎడబాయను అన్న ప్రభు ఆయన మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? సిలువ దగ్గర శాంసన్ పాపం చేసినప్పుడు విడిచిపెట్టేసాడు. ప్రియులరా, దేవుని ఆత్మ శాంసన్ని విడిచి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ నీలో పాపం ఉంటే, పాపం దాచుకుంటే ఒప్పుకొని పాపము. యవనస్తుడా, శాంసన్ విడిచిపెట్టాక కళ్ళు పోయిని, తిరగలి విసిరాడు, మరణము సమీపమైనది. సౌలు ప్రవక్తల యొక్క మాట, దేవుని మాట విననప్పుడు, అసూయ హృదయంలో వచ్చినప్పుడు దావీదు మీదే దురాత్మలు వచ్చినాయి. అతడు కర్ణ పిచ్చాసి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. సోదరుల దగ్గరికి, చేతబడ్డోళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళలోని ఆయన మందిరంలో ప్రార్థన చేయగలిగే కృప మనకు ఉందో? ప్రియులరా, నిన్ను విడువను నేను ఎడబాయను అన్నాడు ప్రభు. నా మాటలు నీలో ఉంటే నేను నీ బిడ్డలను విడువను, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను విడవను. వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైజ్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ మాట్లాడుతూ, మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రాణం త్యాగం చేస్తే సిలువనెక్కిన రోజు శుభ శుక్రవారంగా విశ్వాసులు జరుపుకుంటారన్నారు. తనకు సిలువ వేసిన వారిని సైతం క్షమించిన జీసస్ బోధనలు సకల మానవాళికి మార్గదర్శకమన్నారు. ఈ కార్యక్రమంలో అమన్, సయ్యద్ బాజీ, దుర్గారావు, షెరాలి, ఇస్మాయిల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గుడ్ ఫ్రైడే, జీసస్ క్రీస్తు వారిని సిలువ వేసిన రోజు. దేవుడు తినకూడదు అని చెప్పిన ఫలాలను తిని ఆదాము హవ్వాలు శాపగ్రస్తులయ్యారు. మానవాళిలో పాపం ప్రవేశించిన మానవుని మనుగడకై దేవుడు ఈసా మసీహ జీసస్ క్రీస్తును భూలోకానికి పంపెను. మానవులు యేసు క్రీస్తు బోధనలు వినలేదు, ఆయనను అనేక విధాలుగా హింసించిరి. దైవ కుమారుడు ఈసా మసీహ జీసస్ క్రీస్తును సిలువ వేసిన రోజు శుక్రవారం. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు దాసులు ఫ్రైడే రోజున ఉపవాసము పాటిస్తారు. దేవుని మందిరంలో సిలువ సమయంలో యేసు ప్రభువు చెప్పిన మాటలను ధ్యానిస్తారు. మానవాళి పాపాలను ప్రభువు రక్తంతో పరిశుద్ధమయ్యాయి. తనను హింసించి సిలువ వేసిన వారిని క్షమించమని తండ్రి వద్ద ప్రార్థించెను. నిన్ను నీవు ఏ విధముగా ప్రేమింతువో అదే విధముగా నీ పొరుగు వారిని ప్రేమించమని ఉద్బోధించెను. ఈసా మసీహ రెండవ రాక మానవులంతా చూస్తూ ఉండగా ఆకాశము నుండి భూలోకానికి దిగివచ్చి రాజ్యమేలునని పవిత్ర గ్రంథాలు పండితుల వాక్కు. మనిషి పాపాలను హరిస్తుంది, కరుడుగట్టిన శత్రువులను రక్షిస్తుంది, మానవతా సాంస్కృతికతలను విపులీకరిస్తుంది. యేసు రక్తం పరిశుద్ధమైనది. యేసు ప్రాణం ప్రపంచ ప్రజల కోసం నిర్ధారించబడింది. విశ్వాసము, రక్షణ, పశ్చాత్తాపము, ప్రార్థన, కరుణ, మానవత, శాంతి, సౌభాతృత్వము, అహింస, సర్వమానవ సమానత్వములు ప్రపంచ ప్రజలకు ఇతిహాసంలో ధ్వజస్తంభమై నిలిచింది. యేసు ప్రభువు ప్రపంచ ప్రజల కోసం శిలువ మోసారు. యేసుక్రీస్తు ప్రభు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ తోటి వారి పట్ల ప్రేమ, అనురాగాలు చూపించాలని పెడన ఆర్సిఎం చర్చ్ ఫాదర్ జోసెఫ్ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పెడనలోని ఆర్సిఎం చర్చ్ ఆధ్వర్యంలో యేసు ప్రభు శిలువ మార్గం ప్రదర్శన నిర్వహించారు. ఆర్సిఎం చర్చ్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన బంటుమిల్లి రోడ్డు చేరుకుని ప్రధాన రహదారి మీదుగా బస్టాండ్ చేరుకుని తిరిగి ఆర్సిఎం చర్చ్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఫాదర్ జోసెఫ్ మాట్లాడుతూ యేసు ప్రభు యేసుక్రీస్తు సందేశాన్ని వినిపించారు. ఈ ప్రదర్శనలో క్రీస్తు విశ్వాసులు, క్రైస్తవులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా పెడన ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో పర్యవేక్షించారు. విశ్వాసుల ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానముతో హెచ్చరించుదుగా ఉన్నారని కొంతమందికి ఆలోచన వచ్చి ఉండవచ్చు. లోకములో ఉన్నటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వముగా, క్రీస్తు శకముగా మార్చినటువంటి దేవుడు
యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా కానీ ఈ లోకములో జీవించటానికి పుడతారు, కానీ పాపాత్మల కోసం మరణించడానికే పుట్టినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు. వారు మరణించినటువంటి రోజే ఈరోజు ఈ శుక్రవారం. ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని, గుడ్ ఫ్రైడే అంటూ ఉన్నారు. మరి ఎవరైనా మరణిస్తే అది గుడ్ ఎలా అవుతుంది, శుభం ఎలా అవుతుంది, శుభ శుక్రవారం ఎలా అవుతుంది? క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అది ఖచ్చితంగా విషాదకరమైన రోజే, బాధాకరమైనటువంటి రోజే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం బాధాకరమైనటువంటి మరణం కాదు, బాధను కలిగించేది కాదు. యేసు ప్రభు వారికి బాధను కలిగించేదేమో కానీ యేసు సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.